12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈసారి రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేయడం అనేది మన అందరి అదృష్టంగా భావిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ గడ్డవెట్ల గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్కచెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదల యొక్క కష్టాలను గుర్తించి ఎన్నో సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం అనేది చాలా ఆశించదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము కడుపులో పెట్టి చూసుకోవాలి. ఎవరైతే మన తెలంగాణలో సామెత ఉంది, కొట్టిన దెబ్బ పెట్టిన అన్నం మర్చిపోకూడదు. అట్లాగే మనకు అందరికీ 27 కుటుంబాలకు ఇప్పటి వరకు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, రైతు బీమా, రైతు బంధు, వెనకాల ముందు ఏదైనా సరే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిరుపేదలకు ఉండడానికి కూడుకుంటలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అట్లాగే వడ్డీ రుణాలు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ సంఘాన్ని బలోపేతం చేస్తూ ముఖ్యంగా స్త్రీలకు, స్త్రీల అభ్యున్నతితో స్త్రీలను గౌరవించే విధంగా కాపాడుతున్నట్టే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక సమయం తక్కువ మనమందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బలోపేతం చేయాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు.